అండి, ఈరోజు వీడియోలో మనం ఉల్లగడ్డతో బజ్జీలు తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లగడ్డను శుభ్రంగా కడిగి పైన ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన బంగాళాదుంప ముక్కలను ఒక బౌల్లోకి నీళ్లు వేసుకొని నీళ్ళలో వేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి పచ్చిశనగపిండి 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడాను వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు తరుగును వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక గుడ్డును పగలగొట్టుకొని వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ బజ్జీలు వేసుకోవడానికి అనువుగా పిండిని కలుపుకోవాలి. మీరు ఎగ్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఎగ్ వేయడం వల్ల మరింత ఫ్లఫీగా క్రంచీగా వస్తాయి బజ్జీలు. మనం ముందుగా రెడీ చేసిన పిండి బ్యాటర్లో ఒక్కొక్క బంగాళాదుంపను ముంచి వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో వేడి చేసిన నూనెలో కడాయి సరిపడా వేసుకోవాలి. క్రిస్పీగా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని లెమన్ ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.